ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. శిలువ శ్రమలకు ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన అంశము ఏమిటి? ఈరోజు మనం మాట్లాడుకునే విషయము భోజనపు బల్ల, ఇంగ్లీష్లో డైనింగ్ టేబుల్. భోజనపు బల్ల గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఇళ్లలో భోజనపు బల్ల గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో భోజనం బల్ల మీద ఏముంటుంది? మన ఇంట్లో భోజనం బల్ల మీద ఏముంటుంది? ఆహార పదార్థాలు ఉంటాయి. అంటే అన్నము, కూర, పచ్చడి, పెరుగు, సాంబార్ ఉంటాయి. తిన్న తర్వాత పదార్థాలు తీసేస్తామా, ఉంచుతామా? అక్కడే ఉంచుతాం. ప్లేట్లు కూడా గడగం, ఆడ పడేసి కూర్చుంటాం. సాయంత్రం చూసుకుందామని అనుకుంటాం. అంటే టైం ఉండదు మనకు, చాలా బిజీ కదా, టీవీ చూడాలి కదా, ఎవరు చూస్తారు మరి. అందుకని మనము ఆ ఆహార పదార్థాలను, టేబుల్ మీద పెట్టిన పదార్థాలు అలాగే ఉంటాయి. అవి ఈగలు కొట్టుకుంటూ ఉంటాయి. సాయంత్రం ఎప్పుడో మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ప్లేట్ కావాలి కాబట్టి ఆ ప్లేట్ కడుక్కుంటాం, లేకపోతే అవి పక్కన పడేసి వేరే ప్లేట్ తీసుకుంటాం. ఆ స్థితి మన కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో గమనిస్తూ ఉన్నాం. చాలా ఇళ్లలో డైనింగ్ టేబుల్ ఉండదు, ఓకే, లేకపోతే పర్వాలేదు. కానీ ఉన్న ఇళ్లలో డైనింగ్ టేబుల్ నీట్గా ఉండటం లేదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. డైనింగ్ టేబుల్ అంటే ఆహార పదార్థాలు నిల్వ ఉంచే పదార్థాలు. అంటే అక్కడ కూర్చొని నలుగురు కలిసి భోజనం చేయడానికి వీలుగా ఆ స్థలము ఏర్పాటు చేయబడింది. ఈ మాట మనకి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. కీర్తన గ్రంథము 128:3లో ఈ మాట మనకు కనిపిస్తుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. బల్ల చుట్టూ అంటే ఇప్పుడు మీ భోజనం బల్ల 4 టేబుల్ అంటే 4 చైర్స్ అనుకోండి. అంటే నలుగురు కూర్చోవాలా, దాని చుట్టూ 10 మంది కూర్చోవాలా? కానీ చుట్టూ అంటున్నాడు కదా. నలుగురు కూర్చుంటే ఈ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరే ఉంటారు. మరి ఆ ప్రక్క ఎవరు, ఈ ప్రక్కన ఎవరు? బల్ల చుట్టూ అంటే చుట్టూ ఉండాలి కదా. ఆ ప్రక్కన ఈ పక్కన ఉంటే ఎలా సరిపోద్ది? ఉందే ఇద్దరు, మహా అయితే ఇంకో ఇద్దరు పిల్లలు, దానికి డైనింగ్ టేబుల్ అవసరమా? చుట్టూ అంటే అర్థం ఏంటంటే చుట్టూ కూడుకోవాలి. అది బల్ల కావచ్చు, ఇంకో టేబుల్ కావచ్చు. కొంతమంది డైనింగ్ టేబుల్స్ రౌండ్ షేపులో ఉంటాయి, ఓవెల్ షేపులో ఉంటాయి. కొంతమందివి స్క్వేర్ టైప్లో ఉంటాయి, కొంతమందివి రెక్టాంగిల్ షేపులో ఉంటాయి. అంటే రకరకాల సైజులు ఉంటాయి. కానీ ఎన్ని సైజులు ఉన్నా కూడా బల్ల చుట్టూ జనం కూర్చోవాలి. అంతమంది ఉన్నారా మన ఇళ్ళల్లో? లేదా ఉన్నవాళ్ళు కూర్చుంటున్నారా? బల్ల చుట్టూ ప్రజలు కూర్చునేలాగా, బల్ల చుట్టూ ప్రజలు కూర్చునేలాగా మన బల్లలు, మన డైనింగ్ టేబుల్స్ ఉన్నాయా? అది జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఫలించు ద్రాక్షవల్లి అంటే ఏమిటి? ఫలించు ద్రాక్షవల్లి అంటే బిడ్డలు కనే తల్లి, అంతేనా? మ్యాక్సిమం మనం అనుకున్నాం అంటే మన భార్య మన కొరకు బిడ్డలు కంటది. ఆ బిడ్డలు కన్న పిల్ల మనకు తల్లిగా ఉంటుంది. ఓకే, బిడ్డల కన్న తల్లి. కానీ ఫలించేది కొమ్మ అని ఎవరన్నాం? మరి ఫలించిన తల్లి అంటే అర్థం ఏంటి? ఫలించిన కొమ్మ అంటే అర్థం ఏంటి? ఫలించిన కొమ్మ యేసేపుకి ఎందుకు వచ్చిందంటే ఆయన వాళ్ళ క్యాంపస్ దాటి బయటకు వచ్చాడు. అంటే యాకోబు సంతానములో ఒక్కడే బయటకు వచ్చాడు యేసేపు. ఆ ఒక్కడు బయటకు రావడం వల్ల అన్యులు బాగుపడ్డారు. అన్యులు అంటే ఐగుప్తు దేశం అంతా సంతోషించింది. ఆ అన్యుల వల్ల ఐగుప్తు దేశమే కాదు, ప్రపంచం అంతా మారుమనసు పొందింది చాలా సందర్భాల్లో. సో ఫలించడి కొమ్మ అంటే అర్థం అంటే పిల్లల గంటం కాదు, ప్రేమను పంచడమే కాదు, సువార్తను కూడా ప్రకటించాలి. నీ ఫలించడి కొమ్మ సువార్తను ప్రకటించుతుందా? అంటే నీ వార్త నిన్ను దాటి బయటికి వెళ్తుందా? మనం మన ఇంట్లో ప్రార్థన చేసుకోవడమే కష్టం. మన ఇంట్లో కుటుంబ ప్రార్థనే లేదు,
బయటకు ఈ సువార్త బయటికి ఎలా వెళ్తుంది? సువార్త బయటికి వెళితేనే ఫలించడు కొమ్మ. నీ భార్య ఫలించని ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షవల్లి ఫలించాలి. ఎన్ని ఎన్ని ద్రాక్షవల్లిలో ఎన్ని కాయలు ఉంటాయి? ఒక ద్రాక్షవల్లిలో ఎన్ని కాయలు ఉంటాయి? ఒక 20 కాయలు అనుకుందాం. 20 కాయలు ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒక్కో దానం 5 వేసుకున్నా కూడా 25 100 విత్తనాలు ఉన్నాయి కదా. అంటే ఈరోజు నీ ద్రాక్ష బల్లలో 10 మంది ఉంటే రేపు 100 మంది ఉండాలి, రేపు 1000 మంది ఉండాలి. నీ బల్ల ఫలించాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఫలించాలి. అంటే ఫలించడి కొమ్మ యోసేపు ఎలాగో సువర్తమానం ఇతరులకు అందించడానికి ఒక ఆయుధం అయ్యాడో, ఒక సాధనం అయ్యాడో, నువ్వు కూడా నీ ఇంట్లో నీ పిల్లలకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ చుట్టాలకి, నీ బంధువులకి ఆయుధం అవ్వాలి, సాధనం అవ్వాలి. అప్పుడు నువ్వు నీ భార్య నీ లోగటిలో ఫలించే ద్రాక్షవల్లి అవుతుంది. అప్పుడు పిల్లలు ఎంతమంది అవుతారు తెలుసా? నీకు 2 పిల్లలు, కానీ నీ భార్య నువ్వు సువార్త ప్రకటించే పిల్లలు ఎక్కువ ఆ సంతానం వస్తారు. వాళ్ళు వస్తే బల్ల చుట్టూ చేరతారు. వాళ్ళు కూడా కలిసి మీతో ప్రార్థన చేస్తే బల్ల చుట్టూ చేరతారు. అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నా చూడండి. 1వ అధ్యాయం మొక్క ఎలా ఉంటుంది చెప్తున్నాడు అక్కడ. 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువలో యూరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతను చేయనదంతయు సఫలమగును. చాలు. అతడు తన ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉండును. ఆకు వాడకుండా అంటే ఎప్పుడు పచ్చగా ఉండేది. ఎవరు ఎప్పుడు పచ్చగా ఉంటారు? తన కాలమందు ఫలమించంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫలాలు వస్తుంటాయి. ఈ సమ్మర్లో ఎక్కువ ఏ ఫలాలు వస్తాయి? మామిడికాయలు. మరి వర్షాకాలంలో ఎక్కువ ఏమొస్తాయి? సీతఫలాలు వస్తాయి. అంటే ఒక్కొక్క కాలంలో ఒక ఫలం వస్తుంది. తన కాలం అంటే ఈ సేవకుడు ఈయన ఈ ఎవరైతే వాక్యములో ధ్యానం చేస్తూ ఉంటాడో, దివారాత్రము ధ్యానం చేస్తూ ఉంటాడో, వాడు తన కాలం అంతా కూడా ఫలిస్తూనే ఉంటాడు. ఎలా ఫలిస్తాడంటే అతడు చేయనదంతయు సఫలమగును, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. మనము ఫలమిచ్చే చెట్టుల వలె ఉన్నామా లేదా? మన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నదా లేదా? అంటే నిన్ను బట్టి నీ భార్య రక్షణ పొందాలి, నీ భార్యను బట్టి అన్యులు రక్షణ పొందాలి. అప్పుడు నీ ఆత్మీయ సంతానం ఎక్కువ అవుతారు. ఆత్మీయ సంతానంతో కలిసి నీ భోజనం బల్ల నిండాలి. ఇప్పుడు చెప్పండి, భోజనం బల్ల అంటే అర్థం ఏంటి? భోజనపు బల్ల అంటే తినే టేబుల్ కాదు, ప్రార్థన. మన భోజనపు బల్ల అంటే ప్రార్థనా గోపురము, లేదా ప్రార్థనా పీఠము, లేదా ప్రార్థనా శిఖరము. నీ ఇంట్లో ప్రార్థనా శిఖరము ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన గోపురం ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన మాత్రమే ఉండాలి. అది భోజనపు బల్ల. భోజనపు బల్ల అంటే తినే పదార్థాలు కాదు, కేవలము అది బ్రతికించే పదార్థము, ఇతరులను జీవింపచేసే పదార్థము. అది నీ ఇంట్లో ఈ విలువ ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సహజంగా చాలామందిలో ప్రార్థన బల్లలు ఉండవు. అంటే భోజనం బల్ల ఉంటుంది, కానీ ఆ భోజనం బల్ల మీద ప్రార్థన చేసే మనుషులు ఉండరు. కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి మనసు రాదు చాలామందికి. ఎందుకు ఉంటారంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు, ఒకళ్ళు ఉంటే ఉండరు. భార్య ఉంటే భర్త ఉండదు, భర్త లేకపోతే భార్య ఉండదు, ఇద్దరు లేకపోతే పిల్లలు ఉండరు. పిల్లలు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుని నిద్రపోతూ ఉంటారు, లేదా టీవీలు చూసుకుంటూ ఉంటారు, లేదా మొబైల్ చూసుకుంటారు. అంటే కలిసి ప్రార్థన చేసుకునే సీను ఈ మధ్యకాలంలో కుటుంబాలలో కనపడటం లేదు. ప్రతి కుటుంబము ప్రతిరోజు సాయంత్రము ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ప్రార్థన చేసుకుంటే అది భోజనపు బల్ల. నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే, నీ ఇంట్లో ప్రార్థన గోపురం లేకపోతే అది ఎలా భోజనం బల్ల అవుతుంది? నువ్వు తినటం ఒకటే నేర్చుకున్నావు, కానీ ఎదగటం నేర్చుకోలేదు. తిన్న ప్రతివాడు ఎదుగుతాడు కదా. మరి ఫలించు ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి ఫలించాలి కదా, కొమ్మ పాకాలి కదా. నువ్వు తినటం మాత్రం తింటున్నావు, బతకడం మాత్రం బతుకుతున్నావు, కానీ నీ వలన నీ దేవుడికి ఏమి లాభం? నీ వలన యేసయ్యకి ఏం లాభం? నీ వలన లోకానికి ఏం లాభం? నీ వల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ఆ సువార్త చేసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి ఉంది. కాబట్టి కుటుంబము భోజనపు బల్ల అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా పీఠము లేదా ప్రార్థన గోపురము. ప్రతి ఇల్లు ఒక ప్రార్థనా గోపురం అవ్వాలి.
ప్రతి ఇల్లు ఒక ప్రార్థన గోపురం అవ్వాలి. అప్పుడు ఆ ఇంట్లో కలిసి భోంచేస్తే అది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. సరే, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట విందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా. ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం, కానీ అర్థం కాల చాలామందికి. 7 స్త్రీలు ఒక మగాడిని పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో అంటున్నారు. 7 పెళ్లి చేసుకోమంటున్నారు. 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, మా అన్నమే తింటావు, నువ్వేం అన్నం పెట్టక్కర్లేదు, మా వస్త్రములే కట్టుకుంటావు, నువ్వేం బట్టలు కొనేవక్కర్లేదు, మీ పేరు మాత్రం పెట్టుకుంటాము, మా నింద తీసేయి, పెళ్లి కాలేదని నింద తీసేయి, మేము పెళ్లి చేసుకుంటాం, నిన్ను పెళ్లి చేసుకుంటాం, నువ్వు మమ్మల్ని పోషించొద్దులే, నీకు అంత రిస్క్ వద్దు, మేమే పోషించుకుంటాం, మా బట్టలు మేమే కొనుక్కుంటాం, మా భోజనం మేమే కొనుక్కుంటాం, మొగుడుగా మాత్రం నీ పేరు పెట్టుకుంటాం అని 7 స్త్రీలు ఒక పురుషుడిని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీని అర్థం మీకు అర్థమైందా? 7 స్త్రీలు అంటే 7 సంఘాలు. 7 సంఘాలు అంటే భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా యేసయ్యకి మొరపెట్టుకుంటున్నాయి. ఏమని మొరపెట్టుకుంటున్నాయి? అయ్యా, మేము మీతో ఉంటాము, కానీ మా తిండి మేమే తింటాము, మా భోజనం మేమే తీసుకుంటాము, మా బట్టలు మేమే కట్టుకుంటాం, పేరు మాత్రమే నీది పెట్టుకుంటాం. క్రైస్తవ సంఘాలు అలా ఉన్నాయి. పేరు మాత్రమే నీది, పద్ధతులన్నీ మావే, మా భోజనం మాది, మా బట్టలు మావి. మనం చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుని మందిరం పేరు పెట్టుకుంటాం. ఆ దేవుని మందిరంలో ప్రజలు సంతోషంగా ఉండరు, దేవుడే ఉండడు అక్కడ. దేవుడే ఉండని మందిరాలు చాలా ఉన్నాయి, దేవుడే ఉండని ప్రార్థనలు చాలా ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు, మనం కూడా అందరం చర్చ్ అని పెట్టుకున్నాం. చర్చ్ అంటే దేవుని మందిరం. మరి దేవుని మందిరం అంటే దేవుడు ఉన్నారు కదా, మన మధ్య దేవుడు లేకపోతే మన దేవుని మందిరం ఎలా అవుతుంది? భోజనం బల్ల ఉండాలి కదా, ఫలించాలి కదా, అభివృద్ధి చెందాలి కదా, అది లేకపోతే మందిరం ఎలా అవుతుంది? కాబట్టి మనం చేస్తుంది తప్పు. మనమే కాదు, క్రైస్తవ లోకము చేస్తుంది తప్పు. ఇక్కడ 7 స్త్రీలు ఏమంటున్నారు? 7 స్త్రీలు అంటే 7 సంఘములు. 7 సంఘాలు అంటే ప్రపంచంలో 7 సంఘాలే ఉన్నాయా? 7 కాదు, సంఘాలు చాలా ఉన్నాయి. సంఘాలన్నీ కలిపి 7గా మార్చారు. ఆ 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ఉంది. ఒకసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. 2-3 అధ్యాయాల్లో, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ చెబుతున్నారు, అయ్యా నీ పేరు పెట్టుకుంటాం, నువ్వు మాకు మొగుడివి అంతే, కానీ నువ్వు చెప్పినట్టు మేమేనం, నేను చెప్పినట్టు మీరు వినండి. దేవుణ్ణి హెచ్చరిస్తున్నారు వీళ్ళు. నువ్వు మాకు మొగుడుగా ఉండు, నువ్వు మాకు దేవుడిగా ఉండు చాలు, నువ్వు చెప్పినట్టు మాత్రం మేము ఉండం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా తిండి మేమే తింటాం. తిండి అంటే ఆహారం, జీవింపజేసేది వాక్యము. మా వాక్యం మేమే చెప్పుకుంటాం, నువ్వు చెప్పక్కర్లేదు అని దేవుడిని మనం చెప్తున్నాం. వాక్యము నువ్వు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు, మేము చెప్పుకుంటాం. ప్రభుతో ఉంటూ నువ్వు వాక్యం చెప్పక్కర్లేదంటే ఎంత అన్యాయంగా ఉంది పరిస్థితి చూడండి. మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా నీతి మాకు తెలుసు, మా సిగ్గు మాకు తెలుసు, నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, కాకపోతే నీ పేరు పెట్టుకుంటాం, మేము మాత్రం నీ భార్యగా ఉంటాం. అంతగా మనము ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎంత తెగించాయంటే, దేవుడు కావాలి కానీ దేవుడు ఆజ్ఞలు మాకు అక్కర్లేదు, దేవుడు కావాలి కానీ దేవుడు చెప్పింది మేము చెయ్యము, దేవుడు కావాలి కానీ దేవుడు అక్కడ ఇంట్లో ఉంటాడంతే, గోడ మీద ఫోటో మీద ఉంటాడు అంతే, గుండెలోకి ఉండడు, రాకూడదు ఆయన. క్రీస్తుని సంఘము ఏనాడో బహిష్కరించింది, తెలుసా సంగతి మీకు? క్రీస్తుని సంఘము ఏనాడో బహిష్కరించింది. నువ్వు మా ఇంట్లోకి రావద్దన్నాను. ఆయన పాపం బయట నిలబడి డోరు కొడుతున్నాడు, తలుపు కొడుతున్నాడు, తలుపు తీయండి నేను వస్తానని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఆ మాట ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. చాలు. ఎవరైనా ఒక వ్యక్తి తలుపు కొడుతున్నాడంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నట్టు అర్థం ఏంటంటే, నేను మీ ఇంట్లోకి వస్తాను, తలుపు తీయడని. ఒకరోజు కొడితే పర్లా, ఒక గంట కొడితే పర్లా,
కొన్ని సంవత్సరాలు కొడితే తప్పేంటి? దాని భావం ఏంటి? ఒక ఆర్టిస్టు ఇదే సీన్ని బొమ్మగా వేశాడు. ఏమని వేశాడు? ఒక వ్యక్తి పెద్ద అంగి వేసుకుని ఒక చేత్తో లాంతర పట్టుకుని, ఎడం చేత్తో లాంతర పట్టుకుని, కుడి చేత్తో తలుపు కొడుతున్నాడు. కానీ ఆ వెనక గోడకి బూజు పట్టి సాలిగూడు పట్టింది. ఆ సాలిగూడు వేశాడు, ఆర్టిస్ట్ వేశాడు. అంటే అర్థం ఏంటి? ఈయన పిలుస్తూనే ఉన్నాడు, వాళ్ళు తలుపు తీయట్లేదు. సాలిగూడు పెట్టే అంత కాలం. సాలిగూడు ఎప్పుడు పెట్టిందంటే, ఎప్పుడు తలుపు తీయని గృహాలకు మూసి ఉన్న తలుపుల్లోకి సాలిగూళ్ళు ఎక్కువ వస్తాయి. అంటే లోపల వాళ్ళు బయటకు రావట్లా, బయట లోపల పోట్లా. తలుపులు వేసే ఉన్నాయి, ఈ తలుపు కొడతానే ఉన్నాడు. లోపల ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు లేని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలో ప్రార్థన ఉంది, ప్రతి ఇంట్లో యేసయ్య ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా యేసయ్యకి నచ్చిన కుటుంబం లేదు. యేసయ్య మెచ్చే కుటుంబం, ఇది నా బాగుంది, ఈ కుటుంబం బాగుంది అంటానికి ప్రతి వాడి ఇంట్లో ఏదో శోధన, ఏదో కష్టము. శోధన ఉంటుంది, కష్టం ఉంటుంది, కరెక్టే. ప్రార్థన ఎందుకు ఉండటం లేదు? కానీ ప్రార్థన లేని కుటుంబాలు దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రార్థన అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవడం కాదు, ఏకముగా నలుగురు కలిసి, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, 70 మంది 70 మంది కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు మనం ప్రార్థన చేసుకోవట్లేదు? దేవుడు ఎందుకు మన ప్రార్థనలు అంగీకరించట్లేదంటే ఒక కారణం చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనము. మన ప్రార్థనలో దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? యెషయా గ్రంథము 28:8. వారు భోజనం బల్లలన్నీ వాంతితోను కల్మషములతో నిండి ఉన్నవి. చాలు. భోజనం బల్లలు ఎలా ఉన్నాయి? వాంతితోనూ కల్మషంతోనూ నిండి ఉన్నాయి. వాంతి అంటే ఏంటి? నువ్వు తిని అక్కడే వాయించేస్తున్నావు, అక్కడి ఇంకో కూర్చుని భోంచేయగలరా? నీ భోజనం బల్ల అలా ఉంది. సహోదరుడా, సహోదరి, నువ్వు తిన్నది డైజెస్ట్ కావట్లేదు అంటే విన్నది పాటించట్లేదు. నువ్వు అయ్యగారు వాక్యం చెప్తారు, వింటావు, శబాష్ అయ్యగారు బలి చెప్పారంటావు, అది ఇంటికి వెళ్ళి పాటించు. అదేమవుతుంది? మళ్ళీ వామిట్ అయిపోతుంది, బల్ల మీద పడుతుంది, చండాలం వాసన వస్తుంది, ఇంకొకరు మళ్ళీ రావడానికి వీలు లేకుండా నీ బల్ల వాంతితో నిండిపోయింది. ఆ మాట యెషయా ద్వారా క్లియర్గా చెబుతూ ఉన్నాడు. నీ బల్ల ఎలా ఉందంటే, నీ భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి. అది లేని చోటు లేదు. అన్ని చోట్ల, అన్ని ఇళ్లలో అదే వాంతి. ఒకసారి నేను క్రిస్మస్ క్యారల్స్కి ఒక ఇంటికి వెళ్ళాం. 4 తెల్లవారు 4 వెళ్ళటానికి, మరి లేటుగా తిరుగుతాం కదా. అప్పుడు తలుపు కొట్టాం. తలుపు కొడితే ఆ భార్య వచ్చి తలుపు తీసింది. ఆయన సోఫాలో పడుకున్నాడు. ఆయన సగం బట్టలతో ఉన్నాడు, సోఫాలో పడుకున్నాడు. ఆ టీపాయ్ మీద 5 బీర్ బాటిళ్ళు, 6 విస్కీ బాటిల్స్ ఉన్నాయి. ఇదేంటి తింటాం కదా, దాన్ని ఏమో స్టఫ్ అంటారు, అవి ఉన్నాయి. ఆ పక్కన వాంతి కూడా చేసుకున్నాడు ఆయన. ఆమె లోపల నిద్రపోతుంది, ఈయన తాగేసి తినేసి టీవీ చూసుకుంటే వాంతి చేసి పడుకున్నాడు. 4 గంటలకు మేము వెళ్తే చూసే సీన్ అది. ఒక క్రైస్తవ కుటుంబము సండే చర్చికి రాడు. పోనీలేదు, పాస్టర్ గారు అన్నారు, వెళ్దాంలే, ఆయన పిలవకపోయినా మనం వెళ్దాం, మన సంఘం సభ్యుడే కదా, ఇవాళ రాకపోతే రేపు వస్తాడని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళాడు. మేము అప్పుడు కుర్రాళ్ళం, యూత్. మేము తీసుకెళ్తే అప్పుడు ఆ ఇంట్లో సీన్ చూసి అదిరిపోయాం మేమందరం. పాస్టర్ గారు అన్నారు, అందరూ బయటికి వెళ్ళిచ్చాడు. అమ్మ ముందు క్లీన్ చేయి అన్నాడు. క్లీన్ చేసింది. ఆయన లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. 2-3 కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఆ కుర్రాళ్ళు ఆ పెద్ద ఆయన లోపల తీసుకుని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసి బయటకు వచ్చాం. మన ఇల్లు వాంతితో నిండిపోతుంది. ఎందుకు? ప్రార్థన చేయట్లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏదో చేసేస్తుంటాం. ప్రార్థన చేయాలి. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన గోపురము మీ ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన గోపురం ఉండాలి. ఎందుకంటే దేవుడికి ఎందుకు ఇష్టం లేదంటే, మన వామిటింగ్స్ అన్నీ కూడా మన టేబుల్ మీదే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక కారణం చూద్దాం, ఎందుకు మన భోజనం బల్ల శుద్ధంగా లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. యెషయా గ్రంథము 1:6. చాలు.
ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక మనిషికి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం లేదంటే ఒళ్ళంతా రోగమే, జబ్బులు. అంటే అదేంటి, రసిక కారుతూ ఉన్నప్పుడు ఆ పై చర్మం ఎండిపోతే ఎలా ఉంటుంది, లోపల నుంచి స్రవిస్తూ ఉంటుంది, రసి కారుతూ ఉంటుంది, పై చర్మం మాత్రం ఎండిపోయి ఉంటుంది. అలాగా శరీరం అంతా ఉంది. ఎక్కడుంది? అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు అలాగే ఉంది. ఇంకెలా ఉంది? స్వస్థత కొంచెమైన శుభ్రంగా, బాడీలో శుభ్రం ఏమాత్రం లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అంటే రసిక కారుతున్న పుండ్లు. ఇంకా అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, అవి తైలంతో బెత్తనం చేయబడి, అంటే దానికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ వేయలేదు, ఇంజక్షన్ లేదు, ట్యాబ్లెట్స్ లేవు, ఏమీ లేవు. వాడు ఎలా ఉన్నాయంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒళ్ళంతా గాయములు, గాయములు, గాయములు. అలా నువ్వు కనిపిస్తున్నావు దేవుడికి. మనం అనుకుంటున్నాం చర్చకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకునే దేవుడికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే నీ ఒళ్ళంతా గాయాలే. ఎవరు పిల్లలా, ఎవరు బెత్తన చేయలా, ఎవరు నూనె పోయలా, నిన్ను ఎవరు సరి చేయలా. నువ్వు భోంచేసే టేబుల్ మీదే వామిటింగ్ అనిపిస్తుంది దానికి. నీ ప్రార్థన సరిగా లేదు, నీ జీవితం సరిగా లేదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఇంకో మాట చూద్దాం, ఎందుకు మన ప్రార్థనలు అలా ఉన్నాయో ఇంకొక ఆలోచన చేద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. మన భోజనం పలక ఏమైందో చూద్దాం. మలాకీ అంటే లాస్ట్ బుక్, 1:7. యెహోవా భోజనపు బల్లను మనము నీచపరిచాము. నీచు అంటే అర్థం ఏంటి? నీచు అంటే అర్థం ఏంటి? అంటే పాకుడు రాళ్ళ మీద కాస్త తడుంటే గడ్డి మొలిచిద్ది, నేల మీద కాస్త గడ్డి మొలిచిద్ది. అది ఎక్కువ అయ్యిందంటే పాకిపోవడానికి వీలు కానీ జారిపోయింది. దాన్ని పాకుడు రాళ్ళు అంటాం. అలాగే ఈ గడ్డి మొలిసిన చోట కూడా మనము ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏమంటాయంటే అది నీసు అంటే ఇంకో మాట ఉంది. చేపలు మన ఇంటికి తెచ్చామనుకోండి, చేపలు తెస్తే అది తినేంత వరకు కంపు కొడుతూనే ఉంటుంది, తిన్న తర్వాత కూడా కంపు కొట్టింది, ఆ ప్లేట్లు కడిగేంత వరకు కంపు కొడుతుంటుంది. దాన్ని నీసు వాసన అంటాం, దాన్ని వాసన అంటాం. ఆ నీసు కనిపిస్తుంది యేసయ్యకి నీ భోజనాల్లో, నీ పదార్థాలలో. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు దేవుని బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం చేయుచున్నారు. ఏమిటి అపవిత్రం అంటే 8వ వచనం చూస్తున్నాడు. గుడ్డిదానిని బలిగా అర్పిస్తున్నారు, కుంటిదానిని బలిగా అర్పిస్తున్నారు, రోగము గలదాన్ని బలిగా అర్పిస్తున్నారు. అట్టి దానిని అధికారికి ఇచ్చిన అతను నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించినా, సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏదైనా మన బాస్ ఇంటికి పెళ్ళికి వెళ్తే, మన బాస్ కొడుకు పుట్టినరోజు అయితే వాడికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం కొంటావు నువ్వు? నీ బాస్ మెచ్చుకోవాలి కాబట్టి మంచి గిఫ్టే కొంటావు కదా. నీ బాస్ గాడు ఎంత మహా అయితే భూమి మీద బతికే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతారు, వాడికే మంచి గిఫ్ట్ ఇస్తే దేవాది దేవుడికి గిఫ్ట్ ఎంత మంచి గిఫ్ట్ ఇవ్వాలి? దేవాది దేవుడికి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా దేవుడికి గిఫ్ట్ ఇచ్చావా? దేవుడే నీకు బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చాడు. నువ్వు అడుగుతావు, ప్రభు ఆ గిఫ్ట్ ఇవ్వు, ఆ వరం ఇవ్వు, ఇది కావాలి, ఇది కావాలి అడుగుతుంటావు. దేవుడు ఎప్పుడైనా అడిగాడా నాకు ఇచ్చావా అని? ఆయన అడుగుతున్నాడు, ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయం కావాలి. ఆయన నీ ఆస్తి అక్కర్లా, కావాలి ఆయనకి ఏమన్నా? ఆయనకి డబ్బు లేదా? ఆయన డబ్బు చాలా ఉంది. ఆయనకి బలం లేదా? బలం ఉంది. నీ ఆస్తి అక్కర్లా, నీ సంపద అక్కర్లా, నీ విలువలు అక్కర్లా, నీ చదువు అక్కర్లా, నీ ఉద్యోగం అక్కర్లా. ఆయనకి ఏం కావాలి? ఒక్కటి కావాలి. ఏమిటది? హృదయం. అది నువ్వు ఇవ్వట్లా. ఆ 7 స్త్రీలు అదే అంటారు, నన్ను పెళ్లి చేసుకో, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం, నా హృదయం మాత్రం మీకేమో, మా బట్టలు మేము కట్టుకుంటాం, మా తిండి మేము తింటాం, నువ్వు మాత్రం మొగుడుగా ఉండంతే, నీ మాట మేము వినమని ఆ 7 స్త్రీలు ఎలా చెప్పారో అలాగే మనం అన్ని క్రైస్తవ సిద్ధాంతాలు పాటిస్తాం, కానీ హృదయం మాత్రము దేవుడికి ఇవ్వము. నువ్వు హృదయం దేవుడికి ఇచ్చేవని మాకు ఎలా తెలుస్తుంది? హృదయం దేవుడికి ఇచ్చావని ఎలా తెలుస్తుంది? ఇంకో కింద చదువు, 7:14 వచ్చిన చూద్దాం. మలకి 1:14.
ఆ, 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 ఆ. ఎస్, చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. నీ మందలో మగ గొర్రె పిల్ల ఉండగా దాన్ని దాచిపెట్టి ఏం చేస్తావు? నువ్వు ఎలాంటి దాన్ని ఇస్తున్నావు? చెడిపోయిన దాన్ని అర్పిస్తున్నావే, నువ్వు వంచన చేస్తున్నావు, నువ్వు శాపగ్రస్తుడివి. నీ హృదయం చాలా పవిత్రమైనది, కానీ దాన్ని అపవిత్రం చేసుకున్నావు. దాన్నే ఇస్తానంటున్నావు. పవిత్రంగా ఇవ్వాలి కదా, పవిత్రంగా ఇవ్వాలని తెలియదా మనకి? మనం దేవుడికి ఇచ్చేది ఏదైనా పవిత్రంగానే ఇవ్వాలి. ఏది ఇస్తావు నువ్వు మహా అయితే? నేను ఒకసారి చెప్పాను, మా బ్యాంకు ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి అంటే పెద్ద ఆవిడ, నాకన్నా పెద్ద ఆవిడ. అయ్యా, నా మనవడు డబ్బులు పంపించాడా అని అడిగిద్ది. పంపించాడమ్మా అంట. ఎంత పంపించాడు అంటది. 1000 రూపాయలు పంపించాడమ్మా అంట. 100 రూపాయలు ఇయ్యయ్యా అంటది. సరే, 100 రూపాయలు కాగితం రాసి ఇస్తా. నేను తెల్ల కాగితం, మంచి కాగితాలు లేవా అంటది. అప్పుడు నేను వేరు మంచి కాగితాలు ఇస్తా. అడుగుతాను, 2 సార్లు 3 సార్లు చూసా, ఏమ్మా మంచి కాగితం ఏం చేసుకుంటావు అని, ఖర్చు పెట్టాయి కదా అన్న. అట్టనబుద్దయ్యా, దేవుడికయ్యా అంది. నాకు బుద్ధి వచ్చింది అప్పుడు. అటనొద్దయ్యా, దేవుడికయ్యా ఈ 100 రూపాయలు దశమ భాగము. నా 1000 రూపాయల్లో నా మనవడు పంపించే 1000 రూపాయల్లో ఇది దశమ భాగము, దేవుడికి ఇచ్చేది. మంచి నోట్లు ఇవ్వాలయ్యా, నీ దగ్గర లేకపోతే చెప్పు, నేను బయట తీసుకుంటాను అంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇచ్చేది మంచిదే ఇవ్వాలి. నీ హృదయము మంచిగా ఉంటేనే ఇవ్వు, మంచిగా లేకపోతే మంచిగా చేసుకుని ఇవ్వు, అంతేగాని నా ప్రభువా నా హృదయం ఎలా ఉంది, నా బతికి ఎలా ఉంది, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఏడవద్దు. నీకు అన్నీ తెలుసు కానీ ఏడుస్తున్నావు. నీకు చేతగాక కాదు, చెయ్యలేక కాదు, నీకు అన్నీ తెలిసి కూడా నాకు చేతగాలని చెప్పి మనం బాధపడుతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నీ ఇంట్లో మగది ఉండి కూడా అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, మగ గొర్రె పిల్ల ఉండి అంటే నీకు ఇవ్వగలిగి తెలుసు, నీకు ఏది ఇవ్వాలో తెలుసు, ఏది ఇవ్వకూడదో తెలుసు, కానీ చెడిపోయిందే ఇస్తున్నావు. ప్రార్థన చేసుకోమంటే, మనం ప్రార్థన చేయమంటే, ప్రభువా మోడీని కాపాడు, బిల్ క్లింటన్ని కాపాడు, వాడు ఎవడు అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చి ట్రంప్ వచ్చి వాడిని కాపాడు, మా నాన్న కాపాడు, మా బాసుని కాపాడు. కానీ నువ్వు నీ గురించి ప్రార్థన చేసుకున్నావా? నీ హృదయం గురించి ప్రార్థన చేసావా? నా హృదయం బాగలేదు నాయనా, దీన్ని శుద్ధి చేయమని అడిగావా? అది అడగం, అది మాత్రం అడగం. ఉదాహరణకి ఒక సిగరెట్ తాగే కుర్రాడిని వాళ్ళ భార్య ప్రార్థన చేయమంటే ఎలాగా ప్రార్థన చేస్తాడు? నా పిల్లని కాపాడు, నా కొడుకును కాపాడు, మా ఆయన్ని కాపాడు, మా ఇరుగు పొరుగు వాడిని కాపాడు, మా ప్రెసిడెంట్ని కాపాడు, సెక్రటరీని కాపాడు, వాడిని కాపాడు, వీడిని కాపాడు. వీడు తాగుబోతాడు సంగతి చెప్పడం. నేను సిగరెట్ తాగుతున్నాను, ఇది వదలలేకుండా ఉండలేకపోతున్నాను, నేను మందు కొడుతున్నాను, ఇది వదలలేకపోతున్నాను, ఇది తీసేమని అడగం, అన్నీ అడుగుతాం. వింటాడా దేవుడు నీ ప్రార్థనలన్నీ? నీలో ఒక బలహీనత ఉంది, అది బలహీనత నీకు తెలుసు, అది దేవుడు ఒప్పుకోవడానికి తెలుసు, కానీ అది మాత్రం ఒప్పుకోకుండా మిగతా అన్ని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మరి ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక మాట మీకు తెలియజేస్తాను. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. చాలమ్మా. 1:16 ఏమో తెలుసా? వల వలన అతడు బతుకుతున్నాడని, భోజనం వస్తుందని వలకు ధూపం వేస్తున్నాడట. చేపలు పట్టేవాడు ఆ సముద్రంలోకి వెళ్ళి, చెరువులోకి వెళ్ళి వల వేసి వలకు చేపలు పడితే ఆ చేపలు పట్టుకొచ్చి, నేను బ్రతకడానికి నాకు చేపలు ఇచ్చింది ఎవరు? వల. కాబట్టి వల దేవుడు అని దేవుడికి వలకు మొక్కుతున్నట్ట. మనం అంతే, మన జీవితాలు మనం వలకి మొక్కుతూనే ఉంటాం. సూర్యుడు వెలిగిస్తే సూర్యుడు దేవుడైపోతున్నాడు, చంద్రుడు కాంతి ఇస్తే చంద్రుడు కాంతి దేవుడైపోతున్నాడు, అగ్ని నీకు వెలిగిస్తే అగ్ని దేవుడైపోతున్నాడు, వర్షము దేవుడైపోతున్నాడు, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు దేవుడే. వాటిని చేసిన దేవుడిని మర్చిపోతున్నాం. అన్నం నీకు తెల్లగా ఉంది, ఆహారం ఇస్తుంది, బలం ఇస్తుంది, అన్నం దేవుడా? కాదు. అన్నం వండి పెట్టిన తల్లి దేవుడా? కాదు. అన్నం ఎవరు మొలికిస్తున్నారు, ఎవరు దాన్ని పంట ఎవరు ఇస్తున్నారు? నీకు ఆయన దేవుడు. నీకు
వండిన తల్లి దేవుడు కాదు, అన్నమ దేవుడు కాదు. మనం మర్చిపోతున్నాం. ఏంటంటే మనకి ఏది కనిపిస్తే, ఏది మేలు చేస్తే అదే దేవుడి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా చేస్తే మన భోజనం వల్ల అపవిత్రమవుతుంది. అంటే మన హృదయము, మన ప్రార్థనలో అపవిత్రమైపోతున్నాయి. నువ్వు మాత్రం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మళ్ళీ ఈ వాళ్ళకి మాత్రం నమస్కారం పెడుతున్నావు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, అయ్యగారు మా అబ్బాయికి బాగాలేదు ప్రార్థన చేయమంది. చేశా, జ్వరం తగ్గల. పొద్దున్నే పోయి మళ్ళీ ఫోన్ చేసి, నేనే ఫోన్ చేసి రెండోసారి, ఏ అమ్మ ఎట్లా ఉందా మా అబ్బాయికి అంటే, వాళ్ళ అబ్బాయి చెబుతున్నాడు, మా అమ్మ లేదండి అన్నాడు. ఎక్కడికి పోయింది అన్న, అంతరం కట్టేసుకోవడానికి దర్గా దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు. దర్గాకి వెళ్ళి యంత్రం కట్టేసుకుందంట. అంటే అర్థమేంటి, పాస్టర్ గారు యేసుక్రీస్తు బాగు చేయలేదు, అల్లా బాగు చేస్తాడు అని. మారిపోయింది సీన్. అంటే నీకు అవసరం ఏంటి, నీ కొడుకు బాగుపడాలి. దేవుడు ఎవడైనా సరే, దేవుడు ఎవడైతే మాకెందుకులే, ఏదో ఒక దేవుడు మా పిల్లలు బాగు చేస్తే చాలు, నేను బాగుంటే చాలు. ఎవడైతే మాకెందుకు, ఏ డాక్టర్ అయితే మాకెందుకు, నా పిల్లలు బాగుండాలి. ఎంత స్వార్థమైన ఆలోచన. ఒకదానికి కట్టుబడి, ఒక చోట నిలబడి, ఒక చోట స్థిరపడే సిద్ధాంతం మనకు లేదు. తద్వారా మనము జీవితాలను కోల్పోతున్నాం. అందుకే వాళ్ళకు నమస్కారం పెడుతున్నామని హబక్కూ గ్రంథ ప్రవక్త చెప్పాడు. మనం కూడా చాలాసార్లు దేనివల్ల మనం లాభపడుతున్నామో అదే గొప్పదిగా భావిస్తున్నాం, అదే బాస్గా, అదే దేవుడిగా మనల్ని మనం భావించుకుంటున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 చూడండి. 4:11. చాలు. మనలో ఉన్న వరము అలక్ష్యము చేయకూడదు. ఈ మాట ఒకసారి నేను యూత్ మీటింగ్లో చెప్పాను. యూత్ అంటే మన యూతే, ఎవరో కాదు. కాకపోతే వీళ్ళు లేరు, అప్పుడు వాళ్ళు ఉన్నారు. అనిష ఉంది. ఎప్పుడంటే 3 years ముందు చెప్పాను. అంటే పెద్దలు నీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకూడదు. దేవుడు ప్రతి మనిషికి ఒక వరం ఇస్తాడు, తెలుసు కదా. దేవుడు ప్రతి మనిషికి ఒక వరం ఇస్తాడు. వరము లేకుండా ఎవరు పుట్టలేదు, వరం లేకుండా ఎవరు పుట్టలేదు. ఒక ఈ సీరియల్లో ఎక్కడో చూశాను నేను. తండ్రి కొడుకుని తిడతా ఉంటాడు, వెధవా, దరిద్రుడా, పనికి మాలినవాడు, గాడిద తిడతా ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఏంది అడి అంటాడు. వాడు చూడరా పక్కింటి సీరుగా ఎంత బాగా చదువుకున్నాడో, వాడు చూడరా 100కి 150 మార్కులు వచ్చినాయిరా అంటాడు. ఆ సీరు అంటాడు, డాడీ అంకుల్ మీ అబ్బాయిని ఎందుకు తిడుతున్నారు, నాకు చదువు తప్ప ఏమి రాదు, మీ అబ్బాయికి మ్యూజిక్ బాగొచ్చు, అది మెచ్చుకోండి అని చెప్పాడు. పిల్లలు అందరూ అన్నింటిలో బాగా ఉండరు. ఒకళ్ళు చదువు బాగా చదువుకుంటారు, ఒకళ్ళు మ్యూజిక్ బాగా నేర్చుకుంటారు, ఒకళ్ళు గేమ్స్ బాగా ఆడతారు, ఒక్కొక్కరు ఒక రంగంలో టాలెంట్ ఉన్నవాళ్ళు. మన పెద్దవాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నదో చూపించి అది నేర్పించాలి. అప్పుడు వాడు చక్కగా చదువుకుంటాడు. వాడు లెక్కల్లో మార్కులే రావు, ఇంజనీర్ అయిపోరంట వాడిని. వాడు ఎట్లా అవుతాడు, ఇంజనీర్ అవుతాడా? వాడికి బాటనీలో ఒక అటు మొక్క వెతకడం తెలియదు, కప్పను చూసి బయట పారిపోతాడు, వాడు డాక్టర్ అయిపోతాడా? సో పిల్లల క్యారెక్టర్స్ తెలుసుకొని వాళ్ళు ఎలా చదివితే పైకి వస్తారో అది తెలుసుకొని వాళ్ళకు తగిన రీతిగా మనం చదివిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ స్కిల్ డెవలప్ చేయాలి. పెద్దలుగా మనం ఆ స్కిల్ డెవలప్ చేయాలి. దేవుడు అదే అంటున్నాడు, నీకు ఉన్న స్కిల్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీకున్న స్కిల్, నీకున్న ఎబిలిటీ, నీకున్న వరాన్ని ఎందుకు? ఆ మాట చూడండి, చక్కగా చెప్తున్నాడు. 1 తిమోతి 4:14. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకము. నీలో ఆల్రెడీ ఉన్న వరం అది, నువ్వు పుట్టుకతోనే వరం ఉంది. ఒక మనిషి అన్నాడు, ఒక పెద్ద అన్నాడు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెల్ బోర్న్ అండ్ ప్లాన్డ్ బోర్న్. అంటే అర్థం ఏంటంటే కారణ జన్ములు. ప్రతి మనిషి కారణ జన్ముడే. అంటే ప్రతి స్త్రీ కారణ జన్మురాలే. కారణం లేకుండా ఎవరు పుట్టలేదు, ఊరికే సరదాగా ఎవరు పుట్టలేదు. ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణం కోసం పుట్టాడు. వాడు ఏం చేయాలంటే నేను పుట్టిన కారణం ఏంటి తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాడు? 10 ఏళ్ళు చిన్నపిల్లాడు, 20 ఏళ్ళు కుర్రపిల్లాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? 20 తర్వాత తెలుసుకోవాలి. ఈలో పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు, అవి టైం లేదు వాడికి.
ఉద్యోగం వస్తే ఉద్యోగం పోతాడు, టైం లేదు వాడికి. ముసలోడైతే బయటికి వెళ్ళలేడు, టైం లేదు. 60 దాటితే చచ్చిపోతాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు మనిషి? సో ఎప్పుడు జ్ఞానం వస్తే అప్పుడే, ఎప్పుడు తెలివి వస్తే అప్పుడే, ఎప్పుడు పాస్టర్ చెబితే అప్పుడే నేర్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనిషి వయసు ఎంత? 100 సంవత్సరాలు అనుకుందాం, 100 సంవత్సరాలు అనుకుందాం. 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రపోతావు, అవునా కాదా? కొంతమంది 60 సంవత్సరాలు నిద్రపోతున్నారు. 50 సంవత్సరాలు నిద్రపోతున్నావు నువ్వు 100 సంవత్సరాల్లో. సరే తీసేయి, మిగిలిన 50 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? మిగిలిన 50 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నావు. పొట్టకూటి కోసము, కూలి పని అని, ఆ కంపెనీల పని, ఈ కంపెనీ పని 30 సంవత్సరాలు చేస్తున్నావు. 20 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అంటే అది బాల్యం. మొట్టమొదటి 10 సంవత్సరాలు నువ్వు ఏం చెప్పినా ఎవడు వెండు. చివరి 20 సంవత్సరాలు నువ్వు ఏం చెప్పిన 80 ఏళ్ళు నువ్వు చెప్తే ఎవడు వింటాడా? ఓ పావయ్య ముసరాడా అంటారు, చేదస్తం అంటారు. సో చివరి 20 ఎవడు వెండు, మొట్టమొదటి 10 ఎవడు వెండు, ఆ 30 వేస్టే. ఇంకో 30 జాబు, 60 పోయింది, ఇంకో 50 సంవత్సరాలు నిద్రపోతావు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? నీ 100 సంవత్సరాల సర్వీస్ వేస్ట్ అవుతుంది. ఎప్పుడు తెలుసుకుంటారు మనుషులు తమలో వరం ఉందని, ఈ వరాన్ని వాడాలని, ఉపయోగపరచుకోవాలని, చచ్చేలోపు వరాన్ని వాడి దేవుడికి లెక్కప్ప చెప్పాలని మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాం? ఆ వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే దాన్ని వాడి దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మరి బైబిల్లో ఒక మాట ఉందా, 10 రూపాయలు ఇస్తే ఏం చేశాడు, 5 రూపాయలు ఇస్తే ఏం చేశాడు, 1 రూపాయి ఇస్తే ఏం చేశాడు? 10 రూపాయలు వడ్డీ చేశాడు, దాన్ని వడ్డీకి ఇచ్చి 20 రూపాయలు తయారు చేశాడు. 5 రూపాయలు ఏం చేశాడు, దాన్ని కూలీ పని చేసుకెళ్ళి 5కి 10 చేశాడు. 1 రోజు చేసి 1 రూపాయి చేశాడు, దాన్ని భూమిలో బాతి పెట్టాడు. సో దేవుడికి తలాంత్ ఇస్తే తలాంతు వాడుకుని డెవలప్ చేసి అభివృద్ధి చూపించు. ప్రభువా ఇదిగో నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, నేను 20 రూపాయలు చేసి చూపించు దాన్ని. కొంతమందికి వాక్యం చెప్పగల కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేయగల కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ఈ మ్యూజిక్ టాలెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ లేకుండా ఎవడో లేడు. ప్రతి వాడికి దేవుడు ఏదో వరం ఇస్తాడు. కాకపోతే మీరు తెలుసుకోవాలి, నాకున్న టాలెంట్ ఏంటి, నేను ఎలా ఉపయోగపడాలి దేవుడికి, నేను ఎలా సేవ చేయాలని అనుకుంటే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. అందుకే తిమోతి పత్రిక అంటున్నాడు, నీలో ఉన్న వరమును నువ్వు అలక్ష్యము చేయకము. ఇంకేమంటాడంటే నీ అభివృద్ధి అందరికీ చాలు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, జాగ్రత్త కలిగి ఉండము. జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిన్ను గురించి అంటే నీ టాలెంట్స్ గురించి, నీ బోధ గురించి. బోధ అంటే నువ్వు చెప్పే బోధ కాదు, నువ్వు వినే బోధ, నువ్వు వినే బోధ. ఒకసారి పాస్టర్స్ మీటింగ్లో పాస్టర్ గారు అన్నాడు, సేవకులారా రండి ప్రార్థన చేద్దామన్నాడు. ఒక ఆయన లేచి అన్నాడు, ఎవరికి ఎవరు సేవకుడు అని అడిగాడు. ఎవరికి ఎవరు సేవకుడు? మనం ఒక క్లారిటీకి వద్దాం. సేవకుడు అంటే ఎవరు? ఈ సేవకుడు దేవుని సేవకుడు, మీకు సేవకుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పినట్టు వినటానికి కాదు ఉంది ఇక్కడ, దేవుడు చెప్పినట్టు వినటానికి. సో మీరేం చేయాలి? నేను చెప్పినట్టు వినాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నామా? శూన్యం. సో లీడర్షిప్ క్వాలిటీస్ గమనిస్తే మోషే లీడర్. ఎవరికి లీడర్? ఎవరికి రాయుడు? దేవుడు చెప్పినట్టు విన్నాడు, మనుషులను నడిపించాడు, వాళ్ళు కనాన్ దేశం ప్రవేశించారు. అలాగే సేవకుడు అనేవాడు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు వినాలి, ప్రజలను నడిపించాలి, వాళ్ళని పరలోకం చేర్చాలి. మేము రామని ముందుకేస్తే ఎంతమంది బయలుదేరారు కనాన్ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి? దాదాపు 40 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది చేరారు? 2 చేరారు. ఏమయ్యారు వాళ్ళందరూ? మేము రామని బొంటుకొచ్చిన వాళ్ళే. ఈ మోసే మంచాడు కాదు, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు, మాకు దాహం ఇవ్వట్లేదు అని చెప్పి మోసే మీద అడిగిన వాళ్ళందరూ ఏమయ్యారు? కనాన్ చేరలా. సహోదరి సహోదరులారా, సేవకుడు అంటే దేవునికి సేవకుడు, మీకు సేవకుడు కాదు. మీరు వినాలి, దేవుడు సేవకుడు చెప్పిన మాట సంఘం వినాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు మీ బోధ గురించి జాగ్రత్త పడిన అర్థం ఏంటంటే పాస్టర్ గారు చెప్పే బోధ విని ఆ విధంగా ఉన్నామని చెక్ చేసుకోవాలి.
ఈరోజు పాస్టర్ గారు దొంగతనం చేయొద్దన్నాడు, నేనేమైనా దొంగతనం చేశానా? చేయలేదు. ఓకే, అది మనం చేసే కదా, అది దొంగతనమే. అప్పుడు ఏం చేయాలి? ఆ దగ్గర పోయి ఇదిగో నీ వస్తువు నేను తెచ్చేసాను, ఇదిగో నీ వస్తువు నీకు ఇచ్చేస్తున్నా అని నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. అందుకే బోధ. ఈ బోధని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నీ టాలెంట్ వాడి ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా తప్పైపోయిందయ్యా, ఇక చేయనయ్యా అని చెప్పి మాట ఇవ్వాలి. అది నిజమైన బోధ. సరే, ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22:8. పెట్టగోడ అంటే ఏంటి? మనము ఇళ్ళ పైన పెట్టగోడ కడతాం. ఎందుకు పెట్టగోడ కడతాం? ఎవరైనా ఎక్కితే పడిపోకుండా, అది బైబిల్లో ఉంది. ఆ మాట మళ్ళీ చదవండి. కొత్త ఇల్లు కట్టినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన ఇంటికి హత్యా దోషం వచ్చిందట. మీ ఇల్లు ఎవడైనా ఎక్కి వాడు పొరపాటు జారి కింద పడితే వాడు తప్పు కాదు, అది ఎవరు తప్పు? కట్టిన వాడు తప్పు. వాడు పెట్టగోడ కట్టలేదు కాబట్టి హత్యా దోషం వచ్చింది. సహోదరుడా, తండ్రి, తల్లి, నీ కుటుంబం నువ్వు కట్టుకున్నావు, నీ పిల్లలు పడిపోతే హత్యా దోషం వరకు వచ్చింది. జాగ్రత్త శుభ, కూర్చో. నీ కుటుంబం నువ్వు కట్టుకున్నావు సహోదరుడా, నీ కుటుంబం కట్టుకున్నావు, నీ కుటుంబానికి ప్రొటెక్షన్ కట్టుకోవాలి. ఎవరు ప్రొటెక్షన్? పరిశుద్ధాత్మ శక్తి. నీ వాక్యములో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు ఆ వాక్య ప్రభావము వలన అనేకులు పడిపోకుండా ఉండాలంటే నీకు నువ్వు పెట్టగోడ కట్టుకోవాలి, ఎవరు పడకుండా. నీ కుటుంబంలో ఎవరైనా పడ్డారంటే, నీ కూతురు పడిపోయినా, నీ కొడుకు పడిపోయినా కారణం నువ్వే. ఎవరైనా బయటికి, ఇప్పుడు నీ అమ్మాయిని, మీ కూతుర్ని బయట ఇంట్లో పెలిగిస్తే ఆ అత్త ఏమంటే తెలుసా? ఏం పెంచిందమ్మా నిన్ను మీ అమ్మ అంటదా లేదా? అంటే అర్థం ఏంటి? పెంపకం బాగలేదని పక్కింటి ఆవిడ, అంటే ఎవరో బయట అమ్మాయి అంటుంది. అంటే నీ పెంపకం బాగలేదు. బయట మీ అబ్బాయి బయట అల్లరి చిల్లర చేస్తున్నాడు, ఎవడా నీ బాబు, ఎవడా నేను కన్నది అని అనుకో. అర్థం ఏంటి? నీ పిల్లలు బయట అవమానం పొందుతున్నారు. నీ పిల్లలు బయట మీ పెంపకం బాగలేదని బయట వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, రీతిగా పెరుగుతున్నారు. ఆ తప్పు నీది కాదా? తల్లి, తండ్రి. ప్రభు అంటున్నాడు, నీ ఇంటి మీద పెట్టగోడ కట్టుకున్నావా? పెట్టగోడ కట్టకపోతే పడిపోతారు పిల్లలు. పడిపోతే నష్టం నీకే. అంతేకాదు, హత్యా దోషం ఇంటికి వచ్చిందట. హత్యా దోషము, పిల్లలను చంపుకున్న నేరము. ఈ మధ్య కాలంలో పరువు హత్యలు కొత్తవి వస్తున్నాయి. పరువు హత్యలు అంటే కులం అమ్మాయిని ప్రేమించినా, వయసు అబ్బాయిని ప్రేమించినా, ఈ పరువు పోయిన భయంతో ముందు వీళ్ళే చంపేస్తున్నారు. పెద్ద ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ప్రేమిస్తే చాలు చంపేయటమే. హక్కు వచ్చింది, పేరెంట్స్కి హక్కు వచ్చింది. నా కూతురు నా ఇష్టం, నువ్వు చెప్పడానికి అన్నారు పోలీసులు అడుగుతుంటే. కాబట్టి నీ హక్కు లేదు, నీ పిల్లల్ని చంపుకునే హక్కు లేదు. బైబిల్ చెప్పింది కదా, ఆ పిల్లలు దేవుడిచ్చిన వరాలు. ఆ పిల్లల్ని దేవుడి సేవలో పెంచాలి. ఆ పిల్లలు దేవుడు ప్రేమలో పెంచాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చిన పెంచుకోవడానికి వీల్లేదు. వాడు పడిపోతే వాళ్ళ మీద నువ్వు హత్య తీసుకోవడానికి, వేరే కోప కారణాలు చూపించడానికి వీల్లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం మన పిల్లల పట్ల. అది ఎప్పుడు సాధ్యమైందంటే ప్రార్థన. 3 స్టెప్స్ ఉన్నాయి దానికి. 1 ప్రేయర్, 2 లవ్, 3 ఫెయిత్, 4 ట్రస్ట్. ఈ 4 ఉండాలి కుటుంబాల్లో. ఏముండాలి? 1 ప్రేయర్, 2 లవ్, 3 ఫెయిత్, 4 ట్రస్ట్. చెప్పడానికి టైం లేదు, వీటి మీద మీకు అవగాహన కలిగి ఉందని నేను ఒప్పుకుంటున్నాను. 1 ప్రేయర్. ఫస్ట్ ఇంట్లో ప్రేయర్ ఉంటే పిల్లలు పాడైపోరు. నెక్స్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఇరుగు పొరుగు వారు స్నేహితులు అవుతారు. 3 ఫెయిత్ ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. 4 ట్రస్ట్ ఉంటే పరలోకం వెళ్తాము. ఈ 4 లేకపోతే ఇక్కడే ఉంటావు, ఎత్తబడవు. నీ కుటుంబం బాగోదు, నీ భోజనం వల్ల బాగోదు, నీ ఫ్యామిలీలో ప్రేయర్ ఉండదు, నీ బిడ్డలు నీ మాట వినరు. అప్పుడు నువ్వు వచ్చే, అయ్యగారు నా కొడుకు నా మాట ఎంట్లదయ్యా, ప్రార్థన చేయండి అంటావు. ఆ మాట రాకుండా ముందే జాగ్రత్త పడు. నీ కుటుంబాన్ని కట్టుకో. నీ భోజనం వల్ల వాంతితో ఉండకూడదు.
నీ భోజనం వల్ల కల్మషంతో ఉండకూడదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. నీలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకుని అది దేవుడికి అప్పచెప్పాలి. నీ సేవకుడు చెప్పిన మాట వినాలి, అది పాటించాలి. సంఘమంతా ఒక బాటలో నడవాలి. అప్పుడు ఎత్తబడి సంఘంలో మనం కూడా ఉంటాము. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. కొద్ది నిమిషాలు అందరము కూడా శిరస్సు వంచి ప్రార్థనలో ఉందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నీతో మాట్లాడాడు. నీ కుటుంబం ఎలా ఉంది? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ భోజనపు బల్ల ఎలా ఉంది? నీ భార్య ఎలా ఉంది? నీ భర్త ఎలా ఉన్నాడు? కుటుంబ సంబంధాలు బాగోకపోతే, బాంధవ్యాలు నిలబడకపోతే, పిల్లల మాట వినరు, జారిపోతుంటారు, పారిపోతుంటారు, మారిపోతుంటారు. దానికి కారణం నువ్వే తల్లి, దానికి కారణం నువ్వే తండ్రి. నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు. వాళ్ళను నీట్గా పెంచాలే కానీ నీ ఇష్టం వచ్చిన పెంచడానికి అధికారం లేదు. వాళ్ళ దేవుని బిడ్డలు. వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలుసుకొని, వాళ్ళ తలాంతులు ఏంటో తెలుసుకొని, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళని పెంచాలి. బోధ, దేవుని వాక్యం చెప్పాలి. ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన ఉండాలి. తప్పు చేయకుండా పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రార్థన లేకపోతే తప్పులు చేస్తారు. ప్రార్థన ఉంటే తప్పు చేయరు. దేవుడు భయం ఉంటుంది. నువ్వంటావు నా టైం లేదని, నువ్వంటావు నాకు ఖాళీ లేదని, నువ్వంటావు నాకు ఓపిక లేదని, నువ్వంటావు అందరు లేరని. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. భర్త లేకపోతే భార్య ప్రార్థన చేయవచ్చు కదా. భార్య లేకపోతే భర్త ప్రార్థన చేయొచ్చు కదా. ఒక పిల్లలు పిలవచ్చు కదా. ఒక టైం పెట్టుకో, ఒక వేళ పెట్టుకో, ఒక టైంకి అందరిని పిలువు. నీ పిల్లలు ఈ రోజు నీ మాట వినకపోతే రేపు నీ మాట వింటారా? పిల్లలు చిన్న కూడా కూర్చోబెట్టలేకపోతున్నావే, అది నీ ఫెయిల్యూర్ కాదా? ప్రార్థన చేయించలేకపోతున్నావే, అది నీ ఓటమి కాదా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదంటే దానికి కారణం నువ్వే, నీ పిల్లలు కాదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. తప్పులు జరగవు. గోడ నుంచి పడిపోయే పరిస్థితి రాదు. నీ ప్రేమ ఉండాలి, లవ్ ఉండాలి, అఫెక్షన్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, హోప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా క్రైస్తవ జీవితం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. కొద్ది నిమిషాలు శిరస్సు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మా భోజనపు బల్ల ఎలా ఉండాలి, మా సంఘం ఎలా ఉండాలి, మా వ్యక్తిత్వాలు ఎలా ఉండాలి, మా అర్పణ ఎలా ఉండాలి అనే విషయాల మీద మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. బిడ్డలందరూ వాక్యం విన్నారు తండ్రి. విన్నవాళ్ళు విన్నట్టే వృధాగా మరిచిపోకుండా గుండెల్లో నింపమని స్థిరపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాను. సిద్ధపరచండి ప్రభువా. మీకు వందనాలయ్యా. సైతాను తన్నుకుపోకుండా సహాయం చేయండి. గుండెల్లో మారుమోగుతూ ఉండాలి, చెవుల్లో గిగురుమంటూ ఉండాలి. ఈ వాక్యం ఎప్పటికీ స్థిరపడాలి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. బల్లలో చేయి